Good afternoon, all of you. So today topic is మనకి లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ అడిగితే సో ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఎలా రాయాలి అండ్ అవుట్పుట్ ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ సేమ్ అబ్జర్వబుల్ కెనానికల్ ఫామ్ అంటే ఇచ్చిన స్టేట్ మనకి ఏదైతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉందో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఎలా రాయాలి, అవుట్పుట్ ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది మన స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. అయితే ఈ టుడే క్లాస్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకు ఇంకొక ప్రాబ్లం చూస్తుంది కదా. సో ప్రాబ్లం వచ్చినప్పటికి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో గివెన్ పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకటి ఇచ్చారు మనకి. సో పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ y of z by u of z equal to z plus 0.2 by z plus 0.8 into z plus 0.2 and check the system is completely state controllable or not. అంటే సో ఇక్కడ మనకి స్టేట్ కంట్రోలబుల్ ఫామ్ లో రాయమని అడగలేదు. సో మనం ఫామ్ లో ఇది కంట్రోలబుల్ ఆర్ నాట్ అని అడిగారు. సో ఇక్కడ కంట్రోలబిలిటీ ఆర్ నాట్ అని తెలియాలి అంటే మనకి తెలిసిన ఫామ్ ఏంటంటే కంట్రోలబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫామ్ ఏంటంటే ద కంట్రోలబిలిటీ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ b into ab into a square b and so on a power n minus 1 into b. So this is the మనకి ఏదైతే గివెన్ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంటుందో ఆర్ ఈక్వేషన్ ఉంటుందో సో ఆ ఈక్వేషన్ నుంచి ఏంటంటే ఆ కంట్రోలబుల్ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి ఏంటంటే మనకి తెలిసిన మెయిన్ ఫార్ములా కంట్రోలబిలిటీ ఇస్ నథింగ్ బట్ ద నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ప్రకారం తీసుకుని b into ab ab a square b and so on a power n minus 1 into b. సో మనకి ఇచ్చిన స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ని సో ఈ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేసి మనం డెట్ అప్లై చేస్తే అది మనకి ఏంటంటే నాట్ ఈక్వల్ టు 0 అయితే దిస్ ఈస్ ద కంట్రోలబిలిటీ అండ్ ర్యాంక్ ఈస్ 2. ఓకేనా. సో ఈక్వల్ టు 0 అయితే దిస్ ఈస్ ద అన్కంట్రోలబుల్ అండ్ ర్యాంక్ ఈస్ 1. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకి కంట్రోలబిలిటీ అవ్వాలి అంటే మనకు వచ్చే డెట్ టైం అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, దట్ ర్యాంక్ ఈస్ 2 అవుతుంది. సో ఒకవేళ మనకి డెట్ అనేది మనకి ఈక్వల్ టు 0 వచ్చిందంటే సో దిస్ ఇస్ ద సిస్టమ్ ఈస్ ద అన్కంట్రోలబుల్ అండ్ దట్ ర్యాంక్ ఈస్ 1. ఓకేనా. సో బట్ ఇక్కడ మన కంట్రోలబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి బి కావాలి, బి మ్యాట్రిక్స్ కావాలి, ఏ కావాలి, బి కావాలి. అంటే సో ఏబిఏ మ్యాట్రిక్స్ అనేది మనకి స్టేట్ ఈక్వేషన్ లో దొరుకుతాయా అండ్ అవుట్పుట్ ఈక్వేషన్ లో దొరుకుతాయి అంటే స్టేట్ స్పేస్ ఈక్వేషన్ లో దొరుకుతాయి. బికాజ్ ఎందుకని స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఏంటమ్మా ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ బి ఇంటూ యూ ఆఫ్ టీ ఆర్ యూ ఆఫ్ కే. ఓకేనా. ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ ఆఫ్ కే ప్లస్ బి ఇంటూ యూ ఆఫ్ కే. సో అంటే ఇక్కడ మనకి కంట్రోలబిలిటీ ఎస్ ఆర్ నో అని తెలుసుకోవాలంటే మనకి కావాల్సిన వాల్యూ ఏంటి స్టేట్ స్పేస్ మ్యాట్రిక్స్ కావాలి అండ్ ఆల్సో బి మ్యాట్రిక్స్ కూడా కావాలి. ఓకేనా. సో ఈ 2 మ్యాట్రిక్స్ కావాలంటే ఏం చేయాలి మనకి ఏదైతే గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చిందో సో ఆ గివెన్ ట్రాన్స్ఫర్ పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి మనం ఏంటంటే కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ లో రాసుకుని అప్పుడు వచ్చిన స్టేట్ స్పేస్ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుని మనం కంట్రోలబిలిటీ ఆర్ నాట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలమ్మా సో ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏంటి మనకి y of z by u of z equal to గివెన్ ఫంక్షన్ తీసుకుంటే z plus 0.2 by సో మల్టిప్లై చేసాను z into z square plus z into 0.2 into z plus 0.8 into z plus 0.8 into 0.2 0.16. okay so ఇప్పుడు మన ఈక్వేషన్ therefore z plus 0.2 by z square plus 0.2 into 0.8 so 1.0 that is nothing but 1. so z 1 into z plus 0.16. ఓకేనా. సో మనం మెయిన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్న ప్రకారం ఇప్పుడు n వాల్యూ ఎంతమ్మా n ఈక్వల్ టు 2. సో n ఈజ్ 2, n ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనకి ఇందాక ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ ఎలా రాయాలో. సో కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ n ఈక్వల్ టు 2n. సో b2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0.2, b1 ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్ దీని ప్రకారంగా a2 ఈక్వల్ టు n a power n equal to 2 అవుతుంది a2 equal to 0.16 a1 equal to 1. ఓకేనా. సో ఇప్పుడు నీ దగ్గర b1 b2 వాల్యూ ఉంది, b1 వాల్యూ ఉంది అండ్ a2 వాల్యూ ఉంది, a1 వాల్యూ ఉంది. సో దీని ప్రకారం ఇప్పుడు మన కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేస్తే స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి
ఓకేనా. సో కంట్రోలబుల్ canonical ఫామ్ వచ్చినప్పుడు మనకి స్టేట్ స్పేస్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏంటంటే సో n ఈక్వల్ 2 కాబట్టి x1 ఆఫ్ k ప్లస్ 1 ఇంటూ x2 ఆఫ్ k ప్లస్ 1 ఓకేనా ఈక్వల్ టు సో n ఈక్వల్ టు 2 అంటే 0 1 మైనస్ a2 మైనస్ a1 x1 of k x2 of k plus 0 1 q of k. So this is the state space equation of controllable canonical form. So దీని ప్రకారం ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది మనకి a equal to 0 1 so minus a2 minus a1 so minus a2 ఎంతమ్మా a2 value 0.16 minus 0.16 next a1 value 1 minus 1 ఓకేనా. నెక్స్ట్ b equal to 0 1 ఓకేనా. సో ఇప్పుడు ఏ వాల్యూ ఉంది మన దగ్గర b వాల్యూ ఉంది. ఇప్పుడు కంట్రోలబిలిటీ కాదో ఫైండ్ అవుట్ చేయగలమా చేయలేమా. సో యాజ్ పర్ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ప్రకారంగా మనకు వచ్చిన సమ్ ఏంటంటే ఇప్పుడు n ఈక్వల్ టు 2 n ఈక్వల్ టు 2 అంటే సో a పవర్ n మైనస్ 1 n అనే వాల్యూ ఎంతమ్మా 2 a పవర్ 2 మైనస్ 1 అంటే a పవర్ 1 అంటే ఓన్లీ మన కంట్రోలబిలిటీ ఎస్ ఆర్ నో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్దమ్మా b into ab. సో ఈ టూ కండిషన్ ఫైండ్ అవుట్ చేసి మనం డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఆల్రెడీ b వాల్యూ మన దగ్గర ఉంది అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి ab వాల్యూ. సో ab వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే a into b a వాల్యూ ఎంతమ్మా 0 1 మైనస్ 0.16 మైనస్ 1 b వాల్యూ 0 1. సో దీనికి మనం మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే a into b మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి 0 into 0 0 plus 1 into 1 1 next ఈ మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ 0 minus 0.16 into 0 0 minus 1 into 1 minus 1. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా 1 minus 1 దిస్ ఇస్ ద ab వాల్యూ ఓకేనా. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్మిట్ చేస్తే b వాల్యూ ఎంత మనకి b is nothing but 0 1 ab వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1 minus 1 ఓకేనా. సో ఇప్పుడు దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ad minus bc 0 into minus 1 0 minus 1 into 1 minus 1 equal to minus 1. So minus 1 not equal to 0. So this system is state space representation of Paul's transfer function. This system is controllability and rank is 2. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ఇక్కడ మనకి నాట్ ఈక్వల్ టు 0 అవుతే కంట్రోలబుల్ కండిషన్ లో ఉన్నట్టు అండ్ ర్యాంక్ అనేది 2 అవుతుంది. సో అలా కాకుండా మనకి డెట్ అనేది ఈక్వల్ టు 0 వచ్చిందంటే ర్యాంక్ అనేది 1 అవుతుంది ఓకేనా. సో దీని ప్రకారం ఇలా సో ఇక్కడ n వాల్యూ 2 అయింది కాబట్టి b ab ఫైండ్ అవుట్ చేసాం. అదే n వాల్యూ 3 అయింది అనుకోండి అమ్మా. సో n వాల్యూ 3 అయిందంటే ఫార్ములా ఏమవుతుంది మనకి b ab సో a పవర్ n minus 1 b. సో n వాల్యూ 3 కాబట్టి 3 minus 1 అంటే 2 a స్క్వేర్ అంటే ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి మనం b ab a స్క్వేర్ b అని 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది ఓకేనా. సో n వాల్యూని బట్టి మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి n వాల్యూ మీద మ్యాట్రిక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా మనం కంట్రోలబిలిటీ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఒక్కొక్క దాంట్లో ఏం ఇస్తారంటే డైరెక్ట్ వాడు ఇలా స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడైతే మనకి గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి దాన్ని స్టేట్ స్పేస్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనం స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా కొన్ని సమ్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. సో అప్పుడు ఈజీగా మనం ఏ వాల్యూ అండ్ బి వాల్యూ తీసుకుని ఈ ఫార్ములాస్ యూజ్ చేసి కంట్రోలబిలిటీ ఫార్ములా యూజ్ చేసి మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇది మన కంట్రోలబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం. ఒకవేళ గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే మళ్ళీ కంట్రోలబిలిటీ ఫైండ్ అవుట్ చేయలేము అని అనుకోకుండా సో ఆల్రెడీ ఇలా కంట్రోలబిలిటీ మీద మన క్లాస్ లో 2 or 3 సమ్స్ ప్రాక్టీస్ చేసాము. సో ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేసుకుంటుందంటే మెయిన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి స్టేట్ స్పేస్ ఈక్వేషన్ కన్వర్ట్ చేయడం ఎలాగా, కన్వర్ట్ చేసిన తర్వాత స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఎలా రాయాలి, దాన్ని బట్టి ఫార్ములాస్ ఎలా తీసుకోవాలని ఉంటుందని ఈ వీడియో చూస్తాం ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.